ప్రపంచంలో ఏ పనికైనా రిటైర్మెంట్ ఉంటుంది, కానీ దేవుని పనికి ఏమీ లేదు, రిటైర్మెంట్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ 62 సంవత్సరాలకో లేదా 60 సంవత్సరాలకో ఇంక నీవు మాకు అక్కర్లేదు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటారేమో. స్టేట్ గవర్నమెంట్ బహుశా 60కో 62కో లేదా 65కో ఇంకా ఓపుకుంటే 65 సంవత్సరాల వరకు కూడా నువ్వు పని చేసి ఆ తర్వాత రెస్ట్ తీసుకోమంటారు. కానీ దేవుడు అలా అనడో. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ అసైన్మెంట్ టు గ్లోరిఫై గాడ్. దేవుని కొరకు మనం పని చేయాల్సిందే, ఆయన కోసం వాడబడాల్సిందే. మా అమ్మమ్మ 90 సంవత్సరాల ప్రాయంలో దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. మీలో చాలామంది తెలుసు మేరీ రాఘవమ్మ గారు. ఆమె శనివారం ఆదివారం చనిపోతుంది అనగా ఆ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో 2 గంటలు వాకింగ్ చెప్పిందంట. 2 గంటలు, అందులో 2 పాటలు ఉంటాయి. చక్కగా వాకింగ్ చెప్పి తన అనుభవాలన్నీ కూడా. ఆమె పిహెచ్డీలు చేయలేదు, లేకపోతే పెద్ద పెద్ద చదవలేదు, కానీ బైబిల్ చాలా క్షుణ్ణంగా చదువుతుంది. ఆమె చదివితే బైబిల్ పైకి చదువుతుంది. ఎప్పుడు కూడా నేను లోపల చదువుకున్నాను, మనసులో చదువుకున్నాను అనే మాట ఎప్పుడు వినబడదు. ఆమె మాటలు ప్రక్క వాళ్ళు కూడా వినాలి అన్న ఆలోచన. పాటలకు రాగాలు తెలియదు. మా అమ్మమ్మకి తెలిసింది ఒకటే రాగం, కానీ అన్ని పాటలు అందులో ఫిక్స్ చేసి పాడేసేది. అండ్ ఐఎమ్ షూర్ దట్స్ ఎ స్వీట్ వాయిస్ టు ఆల్మైటీ గాడ్. నీకు బోల్డ్ రాగాలు వచ్చు, కానీ దేవుని కోసం నువ్వు పాడలేదంటే, రాగాలు లేనివాళ్ళు ఒక పాట పాడినా యేసయ్య ఎంత ఆనందిస్తాడు. నీకు ఇన్ని రాగాలు తెలిసి నువ్వు మౌనంగా ఉన్నావు దేవుని సన్నిధిలో, ఏ రాగం తెలియని వాడు హృదయపూర్వకంగా స్వరం తెరిచి పాడితే యేసయ్య ఎంత ఆనందపడిపోతాడు ఆయన. మా అమ్మమ్మ జీవితంలో అదే చూశాను నేను. ఆమెకు తెలిసింది ఒక రాగమే, కానీ ప్రతి పాట దానిలో ఇన్సర్ట్ చేసి పాడేసేది. అప్పుడప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి నవ్వుకునే వాళ్ళు, అమ్మమ్మ ఈ రాగం ఇది కాదనంటే, నాకు ఇదే వచ్చిన ఆయన మీరేం కంగారు పట్టకండి అనేది. తాను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది అని తెలిసిన ఆ క్షణం వరకు కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూనే ఉంది, ప్రభువు మాటలు చెబుతూనే ఉంది.